ఇదే నా ఇల్లు. దేవుడు తల్లిని దూరం చేసి చెల్లినిచ్చాడు. బ్రహ్మ అందరి తలరాతలు రాస్తాడు, కానీ నా తలరాత మా నాన్న రాయాలనుకుంటాడు. సిరి, ఆకలేస్తుందే, త్వరగా టిఫిన్ తీసురా. నీకు ఇష్టమని ఎగ్ దోశ చేశాను. సూపర్ హే. కొంచెం కొంచెం చాలు. ఈ ఒక్క దోశ వేసుకోరా. వద్దే, వేసుకోరా. తినడం కోసం బతకొద్దు, బ్రతకడం కోసం తినాలి. ఇంకొకటి తినన్నయ్య. టైం లేదురా, బయటికెళ్ళాలి. మేపమ్మ, బాగా మేపు. బాధ్యతలు మోసేవాడు బలంగా ఉండాలి కదా. పనికి మాలిన ఎదవని పందెం కోడిలాగా మేపుతున్నావు. అన్నయ్య ప్రిపేర్ అవడానికి వెళ్తున్నాడు నాన్న. దేనికమ్మా ప్రిపరేషన్? తాగడానికే? కాదు, గ్రూప్స్ కి. ఎక్కడా? బడ్డీ కొట్టు దగ్గర? బార్ షాపుల్లోనా? నువ్వు వాడిని వెనకేసుకు రాకు. ఆడపిల్ల జాబ్ చేస్తుంటే బీటెక్ చదివి బేవర్స్లా తిరగడానికి సిగ్గుండాలి. గుడ్ మార్నింగ్ అంకుల్. రావయ్యే. హాయ్ సిరి. పొద్దున్న ఈడొకడు. ఏమైనా డిస్టర్బ్ చేశాను అంకుల్? అబ్బే, మా ఇంట్లో ఇది రోజు మామూలేగా. నాకు ప్రమోషన్ వచ్చింది అంకుల్, స్వీట్స్ తీసుకోండి. ఆహా, మొన్న చదువు అయిపోయింది, నిన్న జాబ్ వచ్చింది, ఇవాళ ప్రమోషన్ వచ్చింది. నీలాంటి వాడు ఇంటికి ఒకడు ఉండాలయ్యా. మాకు ఉన్నాడు ఒకడు. ఎందుకు? శాలరీ కూడా డబుల్ చేశారు అంకుల్. అబ్బా, వింటేనే కడుపు నిండిపోయిందయ్యా. ఆయన కడుపు నిండిపోయిందట, ఆ దోశలు కూడా నాకేసి. తిండిలో పోటీ పడ్డం కాదురా. నువ్వు కూర్చోనాయన. జీవితంలో ఎదుగుదలకు పోటీ పడాలి. చూసి నేర్చుకో. ఓ కోతికి సింహానికి చెట్టెక్కే పోటీ పెడితే కోతే గెలుచుద్ది. అందుకనే కోతి సింహం కన్నా గొప్పదా? అయితే నువ్వు కోతిని ఉప్పేసుకున్నావా? నేను సింహాన్నని చెప్తున్నా. మీరు కూర్చోండి. నేను రోజు ఉదయాన్నే మెడిటేషన్ చేస్తాను. ఇలాంటి వాటికి పెద్దగా ఇరిటేట్ అవ్వను. గొప్ప అలవాటు. దోశలు తింటావా? వద్దంకల్. ఆయుర్వేద గురువు మంతెన సత్యనారాయణ గారు చెప్పినట్టు ఉదయాన్నే గుగ్గిళ్ళు తినేసి వచ్చాను. పనికి మళ్ళీ ఎదవా, గుగ్గిళ్ళు తిండవేంట్రా కుర్రంలాగా. పొద్దున్నే హ్యాంగ్ ఓవర్ పెగ్గులేసుకునే ఈ జనరేషన్లో పుట్టి గుగ్గిళ్ళు తిన్నావంటే అసలు నిన్ను ఎలా మెచ్చుకోవాలో నాకు అర్థం కావడం. చెప్పరా. రే, నీళ్ళెవరికి పెళ్ళవుతుందిరా? అవునా? ఎక్కడ? సరేనే కళ్యాణ మండపం. సరే వస్తున్నా. మా ఎదవ ఇంట్లో పుస్తకం పట్టుకున్నట్టుగా నేను చూడలేదు. వీడు గ్రూప్స్ పాస్ అవుతాడన్న నమ్మకం నాకు లేదు. ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయండి అంకుల్. ఆర్ఆర్బి కూడా పడ్డాయి. కొంచెం ట్రై చేస్తే చాలు, జాబ్ వచ్చేస్తుంది. అవునా బాబు? ఏదో ఒకటి చేసి మా వాడిని తొందరగా లైఫ్లో సెటిల్ చేయాలి. ఓ, ఆఫీస్ టైం అవుతుంది అంకుల్. ఉంటాను అంకుల్. ఆ ముహూర్తానికి పెళ్లి జరిపిద్దామండి. నమస్కారం. వెళ్ళిరా బాబు. అసలు ఏం జరుగుతుంది? సిరిని కార్తీక్ ఇచ్చి పెళ్లి చేయాలని మాట్లాడుకున్నాం. ఎవరిని అడిగి నిర్ణయించారు? నాకు ఒక మాట కూడా చెప్పరా? నువ్వు దానికి అన్నవని తెలిస్తే దానికి ఎప్పటికీ పెళ్లి కాదు. మన స్తోమతకు కార్తీక్ లాంటి వాడు దొరకటం మన అదృష్టం. వాడికన్నా గొప్పోడు దొరకలేదా మీకు? నీలాగా వాడు బేవర్స్ కాదు. నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తూ మంచి పొజిషన్లో ఉన్నాడు. అలాంటి వాడు నాకు అల్లుడు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరిష్టపడితే సరిపోతుందా? దాని ఇష్టంతో సంబంధం లేదా? అది నా కూతురు. దానికి ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు. నాకు ఈ పెళ్లి ఇష్టమే. అది నా కూతురు అనిపించావమ్మా. ఏంట్రా ఇది? పోయి ఆ కార్తీక్ గాని పెళ్లి చేసుకుంటావా? చిన్నప్పటి నుంచి నాన్న మన కోసం ఎన్నో వదులుకున్నాడ్రా. ఇప్పుడు నాకన్నా నాన్న సంతోషం ముఖ్యమన్నయ్యా. ఇంట్లో నేను కూడా నాన్న మాట వినకపోతే ఇంక నాన్న అనే పదానికి గౌరవం ఉంటుందన్నయ్యా. అయినా లైఫ్ ని ఈజీగా తీసుకునే నువ్వెందుకింత సీరియస్ అయ్యా? నీకు సంబంధించిందేది నేను ఈజీగా తీసుకోను. అన్నా చెల్లెళ్ళుగా ఒకే కడుపులో పుట్టినా చివరి వరకు ఒకే గడుపులో కలిసి ఉండలేం కదన్నయ్యా. నాన్న మీద ప్రేమ కన్నా కోపమే ఎక్కువగా పెరుగుతూ వచ్చింది. సిరి, ఎన్నతో కొట్టిస్తావా? కొట్టిస్తే వదిలిపెడతా అనుకుంటున్నావా? నిన్ను ఎలాగైనా నా దాన్ని చేసుకుంటానే.
అన్నయ్య క్లాస్ రూమ్లో తాగి తందనాలు ఆడాడంట. ఆహా, ఎంత మంచి కొడుకును కన్నావని ఆ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి నా క్లాస్ పీకాడు. వీడేదో చదివి బాగుపడతాడని కోచింగ్లో జాయిన్ చేశాను. ఫీజు దండగా. ఏంటి నాన్న పండగ పూట కూడా? నేను చెప్పాను మీకు గ్రూప్స్ కోచింగ్ తీసుకుంటానని. ఎవడికి ఏది ఇష్టమో అది చదువుకోనివ్వాలి. మీ ఇష్టాన్ని మా మీద రుద్దితే ఇలాగే ఉంటది. తమరికి ఏది ఇష్టం బాబు? నేను డిగ్రీ చదువుతానంటే వాడెవడో బీటెక్ చేరాడని నన్ను బీటెక్ లో చేర్చావు. సరే, మీకోసం బీటెక్ నే ఇష్టపడి చదివా. మళ్ళీ మీ ఫ్రెండ్ కొడుకు ఎవరో గ్రూప్స్ రాస్తున్నాడని నన్ను రాయమంటున్నావు. అయితే తప్పంతా నాదేనంటావా? మరి కాదా? నాకు క్లారిటీ ఉంది. నా దాన్ని నన్ను వదిలేయండి. ఏంట్రా నీ క్లారిటీ ఉంది? ఏంట్రా నీ క్లారిటీ ఉంది? ఆగండి నాన్న, మీరు ఇలా అరిస్తే మీ ఆరోగ్యం ఏమవుతుంది? లక్కీ, నువ్వు నోరు మూసుకో. ఆ కార్తీక్ని చూసైనా నేర్చుకోరా. నీది వాడిది ఒకే వయసు కదా. వాడికి నీకేమైనా పోలికుందా? ఎందుకుండాలి? అయినా అందరూ ఒకలా ఉండరు. ఎవడి టాలెంట్ ఆడిది. నీ టాలెంటేగా. హే, నీ టాలెంట్ ఏంటో నాకు బాగా తెలుసు. ఇక మీదట నీ మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టను. చదువు మానేసి వెళ్ళి షాప్ లో కూర్చో. నువ్వు నా మీదేం ఖర్చు పెట్టక్కర్లా. నా చదువేదో నేను చదువుకుంటా. సిరి, నా మాటకు విలువివ్వని వాడితో నేనిక మాట్లాడలేను. కన్న పాపానికి అన్నం కావాలంటే పెడతాను. నాన్నా, నువ్వు నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావు. దానివల్ల ఏదో మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నావు. నన్ను నాలా చూడు నాన్నా. నేను నీకు నచ్చుతా. కొడుకుతో పాటే తండ్రి పుడతాడు. అదే కొడుకు ఎదురు తిరిగితే ఆ తండ్రి చనిపోతాడు. చచ్చిపోవడం అంటే గుండాకిపోవడం మాత్రమే కాదు, గోల్కి దూరం అవ్వడం కూడా. అది మా నాన్న అర్థం చేసుకుంటే బాగుండేదనిపించేది. అన్నయ్య, నాన్నతో ఎందుకురా గొడవ? ఆయన చెప్పినట్టు వినొచ్చు కదా. నేను వినేట ఆయన చెప్పొచ్చు కదా. ఇలా అయితే రేపు నేను వెళ్ళిపోయాక ఎలా కలుసుంటారు? అప్పుడు ఆలోచిద్దాంలే. నువ్వేంటి డల్గా ఉన్నావు? నిన్నందరూ బేవర్స్ అనటం నాకు నచ్చట్లేదు. నచ్చట్లేదంటే అదేమన్నా తిట్టా? వర్డ్ బాగుందని లైట్ తీసుకున్నాను. మీనింగ్ గురించి నేను ఎప్పుడూ పట్టించుకోవాలా. అసలు నీ గోల్ ఏంట్రా? నిన్ను సంతోషంగా చూడటమే నా గోల్ రా, అంతే. నీ గోల్ ఏంటో నాకు తెలుసురా. మరి నా గోల్ ఏంటో చెప్పనా? నువ్వు నాన్నను మెప్పించి ఆయన మనసు గెలిచి కాలేజ్కి రెడీ అవుతుంటే, నాన్న నీకోసం బయట వెయిట్ చేస్తూ తన స్కూటర్ మీద నన్ను ఎక్కించుకుని తీసుకెళ్తుంటే, నేను గుమ్మల్లో నిల్చొని నీకు టాటా చెప్పాలి. ఏంటి ఇది చిన్నపిల్లలాగా? చూడు సిరి, లైఫ్లో ఎప్పుడూ రెండు రకాల మనుషులే హ్యాపీగా ఉంటారు. ఒకటి ఫ్యూచర్ ఏంటో తెలియనోడు, రెండు ఫ్యూచర్ ఏదైనా ప్రిపేర్ అయి ఉన్నాడు. నాన్న నేను మొదటి రకం అనుకుంటున్నాడు, కానీ కాదు, నేను రెండో రకం. కంగారు పడకు. సరే రా, క్రాకర్స్ కలుద్దాం. పోరా నాన్న, నేను చెప్పాను. ఎక్కడికి వెళ్ళమంటావు? చేతిలో జాబ్ లేదు, బిజినెస్ చేసేంత తెలివి లేదు, జేబులో 100 రూపాయల నోటు లేదు. పోనీ ఫ్రెండ్స్ అడుగుదామంటే వాళ్ళకంత సీన్ లేదు. ఇంటికి దగ్గరలో బార్లు కూడా లేవు. అయినా తెగించి వెళ్దాం అనుకుంటే ఒకవైపు చలి, మరోవైపు దొంగలు, ఇంకోవైపు పోలీసులు. నేను వెళ్ళను, నా వల్ల కాదు. తలుపు తెరువు నాన్నా. నాన్నా, గారి క్లాసులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి సిరి. నువ్వు లేకపోతే నేను అసలు ఇంటికి కూడా రాను. నాన్న చెప్పేది నీ మంచికే కదరా. నాకు మాటివ్వు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు వదిలి వెళ్ళని. నా మీద ఒట్టేసావు, గుర్తుపెట్టుకో. ఒరే, అలా తాగితే లివర్ పాడైపోద్దిరా. ప్రాణమే పోయింది. ఏదో లివర్దే ఉందరా. ఒరే, మళ్ళీ నిన్ను ఇలా బార్లో చూస్తాను అనుకోలేదురా. నేను వస్తాను అనుకోలేదు. సిరి విషయంలో దేవుడు నీకు అన్యాయం చేశాడురా. సిరిపోయాక 25 ఏళ్ల క్రితం వదిలేసిన మందే
ఇప్పుడు నాకు మందయిందిరా. జీవితంలో కష్టం అంటే ప్రాణం పోవడం కాదురా, ప్రాణానికి ప్రాణం అనుకున్న వాళ్ళు దూరం అయిపోవడం. నరకం అంటే దానికి మనం కారణం కావడం. ఇప్పుడు ఆ నరకమే నేను అనుభవిస్తున్నాను రా గిరి. నిన్ను ఇలా చూస్తుంటే భయం వేస్తుందిరా. బ్రతుకంటే ఆశ లేని వాణ్ణి చావు భయపెట్టలేదురా. సిరిపోయాక చావు అంటేనే నాకు అసహ్యం వేస్తుంది. భగవంతుడా, ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు. నాన్న ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? చెప్పన్నా. రే గంగా, నాన్న షాప్కి వచ్చాడా? నాన్న షాప్కి రాలేదన్నా. చెప్పరా మామ. రే డోలు, నాన్న ఏమైనా కనిపించాడా? మా నాయనే చూడలేదు, మీ నాయన ఎట్లా చూస్తా? అరే మావ, చిన్న విషయం, హాఫ్ ఉంది, వచ్చేటప్పుడు గ్రిల్ చికెన్ ఏమైనా పట్టుకోసావా మంచింకి? నేనింకా ఏకాకినైనట్టు శూన్యంలో ఉన్నానమ్మా. చిరుగాలిలో అప్పుడే పెళ్ళొద్దు నాన్న అని ఒక్క ముక్క చెప్పుండొచ్చు కదమ్మా. నీ నిశ్శబ్దం నా గుండెల్లో జలపాతమయ్యిందమ్మా. మీ అమ్మ చచ్చిపోయినప్పుడే సగం చచ్చి నక్షత్రం పూర్తిగా చంపేస్తావు తల్లి, నా చెట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నీవేలే నీ లోకాన నేను శవమల్ల మిగిలానమ్మా. నాన్న, నాన్న, లే నాన్న, నాన్న. నువ్వు పోయినప్పుడే నేను పోదాం అనుకున్నానమ్మా. కానీ ఆ బేవర్స్ గాడి కోసం బతికున్నాను. ఎంతైనా కొడుకు కదమ్మా.